కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన ముఖ్య జనసేన పార్టీ పెద్దలకి, ముఖ్య నాయకులకి 100% స్ట్రైకింగ్ రేట్ తోటి పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ మనం గెలిచి జనసేన సత్తా చాటిన మన ఎమ్మెల్యేలకి, ఈ ప్రోగ్రాంని ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న పెద్దలకి, అన్నదమ్ములకి, ప్రజలకి, మీడియా పెద్దలకి, సీనియర్ పాత్రికేయులకు, జన సైనికులకు, వీర మహిళలకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు మన ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ చిన్నపాటి సత్కారం చేయాలి. ప్రజలు ఇచ్చిన సత్కారం కంటే పెద్దది కాదు ఇది. కాకపోతే నాకు చెయ్యాలి అని ఒక చిన్న కోరిక ఈరోజు చాలా రోజుల తర్వాత నెరవేరింది. మనం చేసింది మొన్న బాంబేకి వెళ్ళి మన మ్యారేజ్కి వెళ్తే, అంబానీ గారి ఇంట్లో పెళ్ళికి వెళ్తే అందరూ కూడా మాట్లాడుతుంది, ఈ 100% పోటీ చేసిన ప్రతి సీటు మీరు ఎలా గెలిచారు. భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇప్పుడు దాకా జరగలేదు. ఇది ఒక కేస్ స్టడీ అయిపోయింది చాలామందికి. చాలా పటిష్టమైన, ఉన్నతమైన పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్కి వీటన్నిటికీ ఒక స్టడీ మెటీరియల్ అయిపోయింది, ఎలా సాధ్యపడింది అనేది. నేను ఇదే వేదిక పైన ఈరోజు ఒకప్పుడు ఈ వేదిక చాలా పెద్దగా అనిపించేది నాకు. మన సైజు పెరగటం వల్ల, పార్టీ సైజు పెరగటం వల్ల ఈరోజు ఈ వేదిక చాలా చిన్నది అయిపోయింది. ఇదివరకు ఇదే హాల్ చాలా పెద్దగా అనిపించేది నాకు. అంటే ఎక్కువ జనం ఉండేవాళ్ళు ఆ రోజున. యాక్చువల్గా కిటకిట్లు ఆడిపోయేది, చాలా పెద్దగా అనిపించింది. కానీ ఈరోజు తక్కువ మంది ఉన్నా కానీ ఇంత చిన్నగా ఉందంటే ఆఫీస్ అనిపించింది. అంటే నాకు అనిపించింది ఏంటంటే, మనకు సాధించిన విజయం ఈ ఆఫీస్ కూడా సరిపోవట్లేదు. ఇది ప్రత్యేకంగా మనం సాధించిన విజయం చాలా గొప్ప విజయం. అది ఇదే మనం దెబ్బతిన్న మన పరాజయం కానీ, మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలిండుంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది. మీరు చూశారు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలు కూడా లేకుండా వెళ్ళిపోయారు. అంటే ఓటమి అంత భయపడుతుంది మనిషిని. అలాంటిది మనకి ఇంత జనబలం ఉండి ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో ఏదో ఒకటి వస్తే ఆ వ్యక్తిని వాళ్ళు తీసుకెళ్ళిపోయి, అలాంటి పార్టీకి 100% మనం స్ట్రైకింగ్ రేట్తో కొట్టడం చాలా చాలా అద్భుతమైన విషయం. 21 ఒకలా చూస్తే పెద్ద నెంబర్ కాకపోవచ్చు 175లో, కానీ 175 ఈ రోజున 164 గెలవడానికి మనం తీసుకున్న ఈ 21 ఒక వెన్నెముగ్గా అయిపోయింది ఈ కూటమి విజయానికి. ఇది మామూలు విజయం కాదు. ఇది బయట మనం సభల్లో ఎక్కువ మనం ఊదరగొట్టుకోలేం, కానీ ఒకసారి మనం సాధించిన విజయం కూడా చెప్పడం చాలా అవసరం. ఇది నా వ్యక్తిగతంగా నేను చాలా సందర్భాలు, కొన్ని సినిమాల్లో ఏదైనా చేసినా కానీ, నేను పెద్ద మాట్లాడిన కానీ, ఇది ప్రజలకు సంబంధించిన విజయం కాబట్టి, ఒక మార్పు కోరుకుంటే కోట్లాది మంది ప్రజల రోడ్ల మీదకి వస్తారు. మనం చూసాం ఎంత నలిగిపోయామో మనందరం. ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా రోడ్డు మీదకి రావాలంటే భయపడిన సంవత్సరాలు అవన్నీ. ఒక పోస్ట్ పెట్టాలంటే భయం అందరికీ. ఏదైనా ఒక అభిప్రాయం చెప్పాలంటే భయం. పచ్చి బూతులు తిట్టేయడం, ఇంట్లో చిన్నపిల్లల్ని పెద్దని చూడకుండా భయపెట్టేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ కేసులు, సాక్షాత్తు ఒక పార్లమెంట్ సభ్యుడిని బంధించి మరీ తీసుకొచ్చి ఉన్నతాధికారుల చేత
ఈ గుంటూరు ఈ సిఐడిదే ఆఫీస్లో ఆయన మీద పాశవికంగా ఆయన కొట్టించిన తీరు, 4 దశాబ్దాలు సుదీర్ఘమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని కూడా, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కూడా, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టి 53-54 రోజులు అలాంటి భయభ్రాంతులు చేసిన ప్రభుత్వం, రోడ్డు మీదకి ఒక నోరు తెరిచి మాట్లాడాలంటే భయం, అడ్డగోలు ఇసుక దోపిడీలు, ఇలాంటి నేపథ్యంలో 5 కోట్ల మంది ప్రజలకి వెన్నుదన్నుగా నిలబడింది జనసేన పార్టీ. రోడ్ల మీదకి రావాలంటే భయం వచ్చింది. ఈరోజు మనకి 100% ఎందుకు వచ్చింది అంటే 5 కోట్ల మంది ప్రజలకి గుండెల్లో ధైర్యం నూరిపోసాం. మనం దెబ్బలు తిన్నాం మనందరం. మనం ఎవరు ఇక్కడ ఉన్న వేదిక పైన వీళ్ళుంటే, మన గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటే, పోటీ మీకు అన్ని స్థానాల్లో బలం ఇచ్చిన మన జన సైనికులు, వీర మహిళలు, ఇక్కడ ఆసీనులైన నాయకులు ప్రతి ఒక్కరూ మీరందరూ ఉండబట్టే ఈ విజయం సాధ్యమైంది. 21 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ మేము కూర్చోగలిగామంటే నాతో సహా అది మీ అందరి కష్టం, శ్రమ, మీ మేధో మదనం, మీ ఎలక్షనీరింగ్ కేపబిలిటీ. జన సైనికులు అసలు పోటీ చేయని చోట్ల, మనం పోటీ చేసిన చోట్ల జన సైనికులు చేశారు, వీర మహిళలు చేశారంటే అదొక మన కోసం చేశారు అనుకోవచ్చు. కానీ మన పోటీ చేయని చోట, మనం పోటీ చెయ్యని మిగతా 160 మన మిగతా అన్ని చోట్ల అసలు ఎలా నిలబడ్డారు కూటమికి, తెలుగుదేశానికి కానీ భారతీయ జనతా పార్టీ కంటే నాకు నిజంగా చాలా చాలా ఆనందం వేసింది. అలాంటి జన సైనికులకి, వీర మహిళలకి చేతులెత్తి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తున్నాను. అంటే మీరు రాష్ట్రం కోసం తపన పడ్డారు, రాష్ట్ర బాగోగు కోసం తపన పడ్డారు. సో మీ అందరికీ చాలా చాలా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మనం అడుగుతా ఉన్నారు, ఏమైనా ఆశించావా నువ్వు, పదవులు, ఉప ముఖ్యమంత్రి అవుతామని నేను ఆశించామని? నిజంగా చెప్పాలన్నా నిజంగా ఏమి ఆశించలే. మీరు చూశారు అసెంబ్లీలో కూడా మొట్టమొదటి నేను మాట్లాడినప్పుడు, ఎవరైతే, మన దురదృష్టం ఏంటంటే మనందరం కూడా చరిత్రను ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం. నిన్నగాక మొన్న వచ్చిన నాయకులు గుర్తుండిపోతారు, కానీ ఈ నేల కోసం ఎవరు త్యాగం చేశారో వాళ్ళు మర్చిపోతూ ఉంటాం. మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు ఎందుకు చెప్పానంటే, పేరును ఒక డొక్కా సీతమ్మ గారి పేరు ఎందుకు చెప్పానంటే, వారి చేసిన సేవలు మర్చిపోతే మనం కృతజ్ఞహీనులు అయిపోతాం. అందుకే నాకు ప్రత్యేకించి వారి ప్రేరణతో వచ్చినవాడిని. ఒక వ్యక్తి మన కోసం ఎందుకు త్యాగం చేయాలి, అలాంటి ప్రేరణతో వచ్చాను. అందుకే నేను పదవులు ఏమి ఆశించలేదు. అలాంటి పదవులు ఆశించిన వాడిని నాకు వచ్చి నేనేమి ఎవరిని పదవి అడగలేదు, ఏమి చేయలేదు. మీరు చూస్తే నేను ఎక్కడ కూడా ఎలక్షన్ టైంలో నేను ఉప ముఖ్యమంత్రి అవుతానని కానీ అసలు ఏమీ నేను మాట్లాడలేదు, దాని గురించి చెప్పలే. పదవులు ఉన్నా లేకపోయినా పని చేద్దాం, ప్రజల కోసం పనిచేద్దాం, నిలబడదాం, ఈ తప్ప వేరే ఆలోచన లేదు. అలాంటి మనకి ఈరోజున మన ప్రభుత్వంలో భాగస్వామి అవ్వటం మనందరికీ కూడా చాలా పెద్ద బాధ్యత. మనం ఈ 21 మందిని కూడా మన ఎమ్మెల్యేలు కానీ మిమ్మల్ని కానీ కలవడానికి ఎందుకు ఇంత టైం పట్టింది అని అంటే, నేను ఎప్పుడు అధికారం నేను చూడలేదు, ఎమ్మెల్యేగా అడుగు పెట్టలే, అధికారం ఎప్పుడు చూడలే. ప్రజలతో పోరాటం చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్ప ఎక్కడ కూడా అధికారం ఎలా ఉంటుంది, దాని తాలూకు కష్ట నష్టాలు ఏంటి, దాని లోతుపాతు ఏంటి మనకి ఎప్పుడు తెలియదు. అసలు నాకు బాధ్యత తీసుకోగానే చాలా కీలకమైన శాఖలు మనం తీసుకున్నాం. సివిల్ సప్లైస్, అలాగే సినిమాటోగ్రఫీ, టూరిజం, దాంతోపాటు పర్యావరణం, అటవీ శాఖ, అలాగే పొల్యూషన్ శాఖ, పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై, ఇన్ని కీలకమైన శాఖలు తీసుకున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, చాలా అవగాహన ఉండాలి. ప్రత్యేకించి శాఖలు కూడా నేను అందరూ అనుకోవచ్చు ఎందుకు పెట్టుకున్నాను నేను ఈ శాఖలన్నీ అంటే, ఇది నా మీద చాలా బాధ్యత ఉంది. పదే మాట్లాడాను నేను. కొంత దాన్ని సంపూర్ణంగా కొంత ఒక విధి విధానాలు ఏర్పరిచిన తర్వాత సరైన సమయంలో బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటాను, ఇంకెవరికైనా కూడా అప్పగించేస్తాను. కాకపోతే అది చేసే ముందు ఖచ్చితంగా విధి విధానాల మీద చాలా బలమైన
ఒక విధి విధానాలు బలంగా ఏర్పరిచి ఆ బాధ్యతలు అప్పుడు చెప్తాను. అలాగే మనందరి మీద కూడా 5 సంవత్సరాల కాలం గిరుని తిరిగిపోతుంది, ఎక్కువ సమయం పట్టదు. అలాగే మన ఎమ్మెల్యేలందరికీ కూడా, పోటీ చేయని చోట్ల కూడా మన నాయకులందరికీ కూడా ఇది భవిష్యత్తు ఉన్న పార్టీ. అది మరి ఎంత బలంగా మనం చేయకపోతే దేశం మొత్తం మన వైపు చూసేలా చేసింది. దేశం మొత్తం ఈ రోజున ఎవరన్నా సరే దేశం మొత్తం మీద ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళినా నన్ను పదే పదే పిలిచి గౌరవిస్తున్నారంటే అది మీ అందరూ చేసిన కష్ట ఫలితం. అది నేను ఒక్కడిని చేశానని కానీ, నేను ముందు నడిపించానేమో కానీ, నాతో పాటు నడవడానికి మీరందరూ ఉండి 21 మంది మనకి సభ్యుల్ని, 2 పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకొని తీసుకెళ్ళటం ఆషామాషే విషయం కాదు. మన ఉదయ్ గారు కానీ బాలశౌరి గారు కానీ మనం అడుగుతున్నారు, నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి, ఏం మాట్లాడాలి అంటే ఉదయ్ గారు కూడా చెప్పారు, మీరు ముందు అవగాహన చేసుకోండి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఈ సెషన్ అంతా అవగాహన చేసుకోండి. ఏదైనా కీలకమైన పరిస్థితులు అంశాలు ఉంటే సీనియర్ పార్లమెంటరీయన్ బాలశౌరి గారు ఉన్నారు, ఆయన ముందుకు తీసుకెళ్తారు. ప్రధానమంత్రి గారితో కూడా చెప్పేటప్పుడు ఏం మాట్లాడాలని అడిగితే ఉదయ్ గారికి బాలశౌరి గారికి ఒకటే చెప్పాను, 140 కోట్ల మంది బరువు మోసే ప్రధానమంత్రి గారికి మనం సహాయపడాలి కానీ ఆయనకి బరువు పెంచకూడదు. ఇది ఒక్కటే చెప్పండి, నా మాటగా చెప్పండి ఆయనకి. మేము మీకు బరువు తగ్గించే వాళ్ళమే కానీ బరువు పెంచే వాళ్ళం కాదు. అందరూ అడుగుతూ ఉన్నారు, ఎందుకు వెళ్ళి మీరు ప్రధానమంత్రి గారిని కలవరు, వెంటనే కలవచ్చు కదా అంటే నాకు తెలుసు ఆయనకి ఆయన గుండెల్లో స్థానం ఉన్న తర్వాత ఆయన పక్కన నిలబడాలి. అది అవసరమైన మేరకు సరైన పరిస్థితులు వచ్చినప్పుడు ముందుకు తీసుకెళ్తాం, కలుస్తాం. అందుకే దశాబ్దం పాటు ఆయన కలవకపోయినా నేను ఎప్పుడు కూడా బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా ఉండాలని కోరుకునేవాడిని. బరువు పెట్టకూడదు వాళ్ళకి అని కనీసం కూర్చోబెట్టి ఒక ఫోన్ కాల్ కూడా చేయను. ఎందుకంటే మీకు అవసరమైతే ఒకటే చెప్తాను, మీకు అవసరమైతే నేను ఎప్పుడు ఉంటాను ఒక్క మాట చెప్పండి నాకు, నేను మీకు అండగా ఉంటానని చెప్తాను. నాకు అట్లా జన సైనికులు వీర మహిళలు బలంగా నిలబడిపోయారు. నాకు ఏం ఆశించలేదు, ఎవరు కూడా చిన్న పదవి ఆశించలా, ఏం ఆశించలా. వాళ్ళ కోరికల్లో మార్పుగా రావాలి, ఆ మార్పు కోసం మేము నిలబడాలి అని ఒక కట్టుదిట్టమైన ఆకాంక్ష తప్ప ఇంకే స్వార్థం లేదు. అలాగే మన నాయకులు కూడా, పోటీ చేయని నాయకులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నేను 21 సభ్యులు మొన్న పిఠాపురం సభలో కూడా చెప్తా ఉన్నాను. చిన్నప్పుడు మా టీచర్ చెప్తా ఉన్నారు, ఆయన బైబిల్లో ఇప్పుడు నేను వెళ్ళే సిచ్యువేషన్కి వెళ్ళే టైంకి ఆవిడ ఏదో చదువుతూ ఉన్నారు, బైబిల్ చదువుతూ ఉండేవాళ్ళు. ఆవిడ మాట్లాడేది ఏదో ఒక రోజు వెళ్తే ఏదో చదువుతూ ఉంటే నన్ను పిలిచి, నువ్వు ఇది ఎన్రా నీకు మంచిదని చెప్పారు. ఎందుకు చెప్పారు తెలియదు కానీ నిజంగా పనికి వచ్చింది నాకు. తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, నీకు మంచిది అవుతురా నీకు. ఆ మాట ఏంటి నేను ఎప్పుడు అనుకునేవాడిని, అంటే మనం ఎంత సాధించినా తగ్గి ఉండడం చాలా అవసరం. అంటే ఏమీ లేని ఇస్తరాకి ఎగిరి పడుతూ ఉంటాం, ఎగిరెగిరి పడుతుంది. అన్నీ ఉన్న ఇస్తరాకి చాలా నిండుగా ఉంటుంది. అలాగే ఎన్ని స్థానాలు అనే కంటే కూడా ఎంత బలంగా చేసామనే దాని మీద అందరూ అన్నారు. ఆ రోజున తాడేపల్లిగూడెం సభ మన బొలిశెట్టి గారు రోజు ఉన్నప్పుడు అందరూ కూడా తాడేపల్లిగూడెం సభ చేద్దాం, మనం 24 స్థానాలకి పోటీ చేస్తాం అని చెప్పిన తర్వాత మొట్టమొదటి సభ కూటమికి ఎప్పుడు వచ్చే ఉధృతి లేదు. ఆ రోజున అందరూ చెప్తాం, నాకేం తేడా కనిపించలేదు కానీ బట్ అందరికీ ఒకటే అనిపించింది, ఉధృతి లేదు, హుషారు లేదు, మీరు పాడు చేసిన నానా రకాలుగా మీ అందరికి అభిప్రాయాలు ఉన్నాయి. ఆ రోజు నేను దాన్ని తప్పని చెప్పట్లా. ఆ రోజు మనం ఊహించామా 24 అంటే కూడా 24 మళ్ళీ తగ్గి 21 అయిపోయింది. ఇన్ని తగ్గి కూడా మనం దేనికోసం నిలబడ్డామంటే మనకు బలంగా, నేను చెప్తున్నాను, ఆన్ యావరేజ్ జనసేన ఓటింగ్ బలం లేని చోట అన్ని ఒక యావరేజ్ తీసుకుంటే, సరాసరి తీసుకుంటే 175 నియోజకవర్గాల మీద మనకు ఖచ్చితంగా ఒక 20% ఓటింగ్ పెరిగింది. 7% నుంచి 20% ఓటింగ్ పెరిగింది. కానీ మనం తక్కువ చేయటం వల్ల మనం పదే పదే మన అందరికీ మనం ఎందుకు తక్కువ చేసి ఎందుకు కూటమి రావాలని పదే పదే చెప్పడం వల్ల మీరు సభాపతి కూడా చెప్తా ఉన్నారు, మీరు చూశారు, అయ్యనపాత్రుడు గారు చెప్తా ఉంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇంత మెజారిటీలు రాలేదు, అప్పుడు కూడా మాకు 3,000 4,000 వచ్చినాయి. కానీ ఈ రోజున చూస్తే ఒక్కొక్కరికి 30,000 40,000 70,000 90,000 అసలు ఊహించని మెజారిటీ.
ఒక ఎంపీకి వస్తే ఇలాంటి మెజారిటీస్, అలాంటి మెజారిటీలతోటి కొట్టారంటే ఇది జనసేన తాలూకు బలం ఎంత మీకు బలంగా ఓట్ టర్న్ అయిందో మనందరికీ తెలుస్తూ ఉంటుంది. ఇది మనం నిజంగా చాలా ఆనందపడాల్సింది, మనం గర్వించాలి. అట్ ది సేమ్ టైం చాలా బాధ్యతగా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలా ఇంకో నాకు మన నాయకులందరికీ కూడా నా విన్నపం, ఎవరిని కూడా వైసీపీ నాయకుల్ని కానీ ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎవరు కానీ వాళ్ళు మన శత్రువులు కాదు, వాళ్ళు ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మనకు శత్రువులు కాదు, మన ప్రత్యర్థులే. రాజకీయ పార్టీ వాళ్ళు మన శత్రువులుగా పరిగణించవచ్చేమో నాకు తెలియదు, అలాగే చేశారు వాళ్ళు, కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు. ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళని పీడించడం కానీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు. అలా అని చెప్పి మనం చేతులు కట్టుకుని ఏం లేవు. వాళ్ళు చేసిన తప్పులుంటే చట్టం ప్రకారం మన పివి నరసింహారావు గారు ఉటంకించినట్టుగా మన పిఠాపురం సభలో కూడా చెప్పాను, చట్టం ఏ పనులు చేయాలో ఆ పనులు చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. కానీ కక్ష సాధింపుగా కూర్చోబెట్టి వాళ్ళని వేధించడం కానీ, సామాజిక మాధ్యమాల్లో నిందించడం కానీ, అలాగే ఎవరిని కూడా వ్యక్తిగత దూషణకి దూరంగా ఉండమని నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను. నిజంగా యుద్ధం వస్తే మటుకు, గొడవే వస్తే మటుకు అది వెనకాడం, అది మీ అందరికీ తెలుసు. భావంలో ఉన్న తీవ్రత మనకు భాషలో చూపించక్కర్లా. చాలా మర్యాదగా మాట్లాడదాం, అన్నీ చేద్దాం, కానీ మీరు అందుకిందాక మనోహర్ గారు చెప్తున్నప్పుడు కూడా సబ్జెక్ట్ అవగాహన ఉన్నప్పుడు, దానికి లాజిక్ అండ్ రేషనాలిటీ, దానికి రెటారిక్ యాడ్ అయినప్పుడు దాని తిరుగులేని ఆయుధం. దానికోసం తీవ్ర పదజాలం కానీ పరుష పదాలు కానీ మనం వాడాల్సిన అవసరం లేదు. అలాంటి భవిష్యత్తులో అలాంటి సమస్యలే వస్తే ఎప్పుడు మనకి పోరాటానికి సిద్ధంగా ఉన్న పార్టీ అది. పదవులను కూడా పక్కన పెట్టి ముందుకెళ్తాం, అలాంటి బలంగా నిలబడగలం. ఈ ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు ఈరోజు నేను రివ్యూస్ చేస్తూ ఉంటే ప్రతి చోట ఎంత అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టేశారు, దోచేశారంటే పంచాయతీరాజ్ లెక్కలు చూస్తూ ఉంటే గుండె చెరువైపోతాం. 200 కోట్లు కనీసం పే చేయలేని పరిస్థితుల్లో, ఒక 40 కోట్లు పే చేస్తే చాలా పెద్ద ప్రాజెక్టులు అయిపోతాయి. ఒకవైపు ఏమో ఋషికొండ లాంటి ప్యాలెస్కేమో 600 కోట్లు ఖర్చు పెడతారు. అది వాళ్ళ కోసం కట్టుకున్నారా, గెస్ట్ హౌస్లకి, అది వాళ్ళ కథ అది. కానీ ఎప్పుడు ఏది ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనే విఘ్నత లేదో వీళ్ళందరికీ అనిపించింది. మన క్యాంప్ ఆఫీస్కి తీసుకెళ్ళి మీరు బడ్జెట్ ఇచ్చి మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి, మీ క్యాంప్ ఆఫీస్ రెడీ చేసుకోండి అంటే నేను రూపాయి ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అదనంగా ప్రభుత్వ ఖజానాకి. అది ప్రజల సొమ్ముని మనకి అకారణంగా దాన్ని ఖర్చు పెట్టేయడం కానీ దాన్ని దుర్వినియోగం చేయడం నాకు నచ్చక. అసలు ఏం వద్దు, ఉన్న ఫర్నిచర్ అలాగే ఉంచి ఏం చేయొద్దు. దాన్ని అవసరమైతే నేను చెప్తానులేండి, నేను చెప్తాను. మోస్ట్ ఆఫ్ ద టైం వెళ్ళి నా ఫర్నిచర్ పట్టుకెళ్ళాను. ఉన్న ఫర్నిచర్ సరిపోతే పర్లేదు. రోడ్ల మీద కూర్చొని వచ్చాం, మనం వీధుల్లో కూర్చొని పోరాటాలు చేసాం. కూర్చొని చిన్నపాటి కుర్చీ ఉంటే చాలు, మళ్ళీ దానికి ఇంత సౌకర్యాలు అవసరం లేదు మాకని చెప్పాను. అలాగే ఇది మనందరం కూడా చాలా బాధ్యతగా తీసుకోవాలి. అలాగే మన ఎమ్మెల్యేలకు కానీ మన పోటీ చేయని నియోజకవర్గాల్లో ఉన్న నాయకులందరికీ కానీ పార్టీని పటిష్టం చేయడానికి మీరందరూ మీ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండండి. జనవాణి కార్యక్రమాన్ని మీరు నిర్వహించండి. అలాగే కేంద్ర కార్యాలయానికి కూడా నేను ఒకటే మన అందరికీ హరిప్రసాద్ గారి ద్వారా విన్నవించాను. ప్రతి ఒక్కరు కూడా కేంద్ర కార్యాలయంలో ఒకరోజు మీరు ఉండాలి. అది మీకు తెలియజేస్తాం. ఉంటే ఏమవుతుందని మీరు వచ్చి ఒకళ్ళు ఉన్నప్పుడు ప్రజలకి మనం మరింత చేరువవుతాం, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుంటాం. ప్రతి నాయకులకి చంద్రబాబు గారు కానీ మేము కానీ మేము అనుకుంది ఏంటంటే ఎక్కడా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకండి. మనం గెలిచాం కదా అని చెప్పేసి అధికారుల్ని ఇబ్బంది పెట్టే పదజాలంగానే అవన్నీ వాడకండి. కరెక్షన్ చేయాలంటే ఈ పదాలు వాడకుండా కూడా కరెక్ట్ చేయొచ్చు. అలాగే ఇంకొకటి కీలకమైంది ఏంటంటే మన ఇంట్లో కుటుంబ సభ్యుల్ని దయచేసి ఇలాంటి కార్యక్రమాల్లో దయచేసి మీరు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలు దయచేసి మీ రివ్యూ మీటింగ్స్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళకండి. ఎందుకంటే మనం వారసత్వపు రాజకీయాలు అనేది మన వ్యతిరేకం కాదు, కానీ జనం మీద రుద్దేయకూడదు.
సహజంగా ఇంట్లో ఒక్కొక్కరికి కెపాసిటీ బిల్డింగ్, లీడర్షిప్ బిల్డింగ్ కూడా సహజంగా ఎదగనివ్వండి. ఆ అట్మాస్ఫియర్ ఉండాలి అని కోరుకుంటాం, ఇవ్వాలి. కానీ బలవంతంగా ప్రజల మీద రుద్దగండి. అలాగే రౌడీజం చాలామంది మనకి ఈ సందర్భంగా నాకు మన నాయకులందరూ కూడా తెలియజేస్తాను, ముఖ్యంగా కొద్దిమందికి అది మీకు అర్థమవుతుంటుంది నేను ఎవరి గురించి మాట్లాడతాను. రౌడీజం దయచేసి మీరు నమ్మకండి. ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను, దయచేసి రౌడీజాన్ని నమ్మకండి. మెత్తగా ఉన్న నాయకుల మీద, ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు. మీరు అది గుర్తుపెట్టుకోండి. వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా? మీరు ఆలోచించండి. కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని. ఎందుకంటే మాట కావాల్సిన సంస్కారం కావాలి. ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. అది మీరు నాకు ఎంత లాయలిస్టులు వ్యక్తిగతంగా అయినప్పటికీ కూడా, మీరు నా కమిటెడ్ లాయలిస్టులు అయినప్పటికీ కూడా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన, రౌడీజం చేసిన నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. దయచేసి దీన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి. అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా గట్టిగా మాట్లాడతాను. దయచేసి దీన్ని మీరు లోతుగా తీసుకొని, ముఖ్యంగా మహిళా నాయకురాలను ఎవరన్నా సరే సామాజిక మాధ్యమాల్లో కించపరిచిన ఒక మాట అన్నా అజయ్ గారికి కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా, చాలా ఫర్మ్ యాక్షన్ తీసుకోండి సార్. నేను ఈరోజు అందరి ముందు చెప్తున్నాను, యూ హ్యావ్ ఆల్ ది రైట్. చాలా ఫర్మ్గా చెప్పండి. మన అందరినీ మనం సంస్కరించాలి అనుకున్నప్పుడు మనమే సంస్కారహీనంగా మాట్లాడితే ఎట్లా? అలాంటి వ్యక్తులని మీరు చాలా బలంగా మీ నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయం వెనక నేను ఉంటాను. అవకాశం ఇవ్వండి మారటానికి. తప్పదు అనుకున్నప్పుడు మీరు పార్టీలో నుంచి కూడా మీరు వెళ్ళిపోవాల్సి వస్తే వెళ్ళిపోనివ్వండి, ఇబ్బంది పడద్దు. ఎందుకంటే ఇది మనం చాలా కమిటెడ్గా ఇచ్చిన విజయం ప్రజలు. ఇది ఎప్పుడు ఓట్లు వేయని వాళ్ళు, ఎప్పుడు ఓట్లు వేయని వాళ్ళు, ఎక్కడో అమెరికాలోను దుబాయ్లోను వలస కార్మికులుగా జీవితాలు వెళ్ళిపోయి ఒక 40,000 ఎప్పుడో వస్తే చాలా ఇంటికి పంపించుకునే వాళ్ళు కూడా 50, 60, 1.5 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని, వాళ్ళు పెద్ద డాక్టర్లు కాదు, ఐటీ ఉద్యోగాలు కాదు, చిన్న సూపర్వైజర్లు, రవాణాలో పనిచేసే కార్మికులు, డ్రైవర్లు, వాళ్ళు వచ్చి 40, 70 వేలు ఖర్చు పెట్టి మరి ఓట్లేసి వెళ్ళారు ఇక్కడికి. దయచేసి ఇవి చాలా బలంగా మీరు గుర్తించాలి. నేను లేకపోతే పార్టీ ఏమవుద్ది అని చాలామందికి ఉంటుంది. దయచేసి అలా అనుకోకండి. ఏమవుద్ది, పార్టీ నడుస్తుంది అనేది ఎలా ఉంటుందండి? ఇప్పుడు జనసేన లేకపోతే భారతదేశ రాజకీయ చరిత్ర ఆగిపోద్దా? పవన్ కళ్యాణ్ లేకపోతే భారతీయ రాజకీయ చరిత్ర ఆగిపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆగిపోతాయా? దీన్ని నేనేం చేస్తాను, ఒక అవకాశంగా తీసుకోవాలి ప్రజలకు సేవ చేయడానికి తప్ప, నేను లేకపోతే పాలిటిక్స్ లేవు, నేను లేకపోతే అసలు వీళ్ళు ఎలా గెలుస్తారు? కాలం చాలా చాలా గొప్పది. ఇలా విర్రవీగిన వాళ్ళకి 11 సీట్లతో పరిమితం చేసిన వాళ్ళకే అంతుంటే మరి అలా మనలో ఉండి భయపెట్టేవాళ్ళు కానీ, భయభ్రాంతులు చేసేవాళ్ళు, రౌడిజం చేసేవాళ్ళు మీరెంతో కూడా ఆలోచించాను. ఇంకా నేను చాలా తెగించి వచ్చాను. ఒక పార్టీ నేను నడుపుతున్నానంటే చాలా చాలా తెగించుంటే తప్ప ఒక పార్టీని నడపలేను. నేను కమిటెడ్గా ఉన్నానంటే నా వెనక, ప్రతిరోజు చెప్తాను, సరదాగా చెప్పను, నేను 24 గంటలు బతకడానికి నేను ఉంటాను. అంతకుమించి నా దగ్గర భవిష్యత్తు కూడా పెద్ద ఆలోచించను నేను. అలా అంత బలంగా నేను ఉండబట్టే ఈ రోజున జనసేన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలకి భూతం అవ్వడమే కాకుండా ఎన్డీఏ కూడా బలం అయిపోయింది, మనం గెలిచిన అన్ని సీట్లు. అది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను అంత తెగించి ఉన్నాను నా దేశం కోసం, నా సమాజం కోసం. దయచేసి దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోండి. ఎవరైనా సరే ఇలాగ మనలో భయపెట్టేవాళ్ళు, రౌడిజం చేసేవాళ్ళు, విర్రవీగేవాళ్ళు కూడా ఒకటే మాట ఏంటంటే, నా వెనక నాలాగా కమిటెడ్గా ఏ స్వార్థం ఆలోచించని
జన సైనికులు, వీర మహిళలు అనేక మంది ఉన్నారు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం ఆశించరు. పని చేసి మళ్ళీ కూడా కనిపించరు. ఎక్కడెక్కడ విదేశాల్లో ఉంటారు. మొన్న వెళ్తే మన అంబానీ గారి మ్యారేజ్కి వెళ్తే జాతీయ ఛానల్ ఆజ్ తక్ కానీ వీళ్ళు ఇదే చెప్తున్నారు, మీరు భారతదేశానికి మీరు చేసింది మామూలు కాదు. మీరు సనాతన ధర్మాన్ని బలంగా నిలబెట్టారు. అంటే మీరు సినిమాల్లో ఉండి సూపర్ స్టార్డమ్ సాధించి రాజకీయాల్లో మలుపు తిప్పే రాజకీయం చేసి ఇవన్నీ తగ్గి మీరు నిలబడగలరు చూసారా. అందుకు మిమ్మల్ని ప్రేరణగా తీసుకోవాలని చెప్తా ఉంటే నేను చెప్పాను, ఇది గొప్పగా నేను మాట్లాడట్లేదు, కానీ నేను ఇంత బాధ్యత నేను నడిపిస్తున్నాను చెప్తున్నాను. ఇది సో ఇలాంటి నాకు దయచేసి క్రమశిక్షణ రాహిత్యంతో దయచేసి నాకు తలపోట్లు తీసుకురాకండి. ఎందుకంటే నేను నా రక్తాన్ని కూడా పక్కన పెట్టేయగలను, గుర్తుపెట్టుకోండి. నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను. నేను జనం కోసం అయితే నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను. అలాంటిది నా సొంత బిడ్డలతో సహా పక్కన పెట్టేయగలను. నేను అంత నిస్వార్థంగా, అంత గట్టిగా ఉంటాను. ప్రజాక్షేమం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను అంత బలంగా ఉంటాను. అందుకని దయచేసి అందరూ కూడా నన్నేదో తిట్టేస్తే భయపడిపోతాను. నేను లేకపోతే ఇక్కడ గెలవం, పంచాయతీ ఎన్నికలు రావచ్చు, మున్సిపల్ ఎన్నికలు రావచ్చు, నా సత్తా ఏంటో అనుకునే వాళ్ళందరికీ కూడా ఏంటంటే సంతోషం. నేను అక్కడ దెబ్బతింటానికి సిద్ధంగా ఉంటాను తప్ప కాంప్రమైజ్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏం పోతుంది చెప్పండి నాకు. ఈ రోజున 21 మంది ఎమ్మెల్యేలు, 2 మంది 2 ఎంపీలు అయ్యారు. ఇవన్నీ గెలవకపోతే ఏమన్నా అయిపోతాం. ఫలితాలు ఇంకొకలా వచ్చింటే ఇలాగ ఉండేవాడిని, ఏం మారేది కాదు. అందుకని దీన్ని దయచేసి అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. నాయకులందరికీ కూడా దయచేసి పదే పదే మీ కుటుంబంలో ఉండే మీ సహాయానికి, మీకు సహాయకారిగా ఉండటానికి నాకు అభ్యంతరం లేదు, కానీ వాళ్ళని భవిష్యత్తులో వాళ్ళే మా తరాదం వారసులను చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంది బయట. ఎందుకంటే అలాంటప్పుడు నేను కూడా నా పిల్లలు ప్రమోట్ చేస్తూ కూర్చుంటే ఇంకా దీనికి కొత్తదనం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఇబ్బందిగా ఉంటుంది. అది సహజంగా మీ బిడ్డల్లో మీరు ఎదగాలని కోరుకుంటున్నారు. రాజకీయాలు వస్తే నాకేం ఇబ్బంది లేదు. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ లెగసీ, బట్ లెట్ ఇట్ హ్యాపెన్ ఇన్ ఆర్గానిక్ వే, సహజ క్రమంలో జరగనివ్వండి. అందుకని ఇలాంటి ప్రతి చోట ఇవి కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. ఇది అందరి ముందు చెప్తే ఇది అందరూ మనం ఒకసారి ఒక లోపలికి ఆత్మపరిశీలన చేసుకోండి. అందరూ సహజ క్రమంలో వస్తే నాకు ఇబ్బంది లేదు, కానీ దాన్ని దయచేసి ప్రజల మీద రుద్దకండి. అదొకటి నా విన్నపం అందరికీ. అలాగే మనం మనం ఏం మాట్లాడుతున్నా ఇట్ ఈస్ నాట్ జనసేన విక్టరీ. ఇది తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి విజయం. ఇది ఎక్కడ కూడా మనం సాధించిన విజయం మనం ఏదో ముందు పెట్టాం. దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ, కార్యకర్తలని కానీ, భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కానీ, కార్యకర్తలు కానీ దయచేసి ఎక్కడ కూడా మనం తోలనాడొద్దు, తక్కువ చేయొద్దు. ఒకళ్ళు చేసిన తప్పుకి, ఒకవేళ పొరపాటు నేను తప్పులు జరిగితే భవిష్యత్తులో జరిగాయని చెప్పట్లేదు, కానీ భవిష్యత్తులో అలాంటి జరిగితే దానిని వ్యక్తికి కేంద్రీకరించండి. అంతే. గబుక్కుని ఎవరో ఒక మాట అనేస్తారు. గబుక్కుని మన నాయకులు కూడా గబుక్కుని ఒకసారి ఒక మాట అంటితే అది జనసేన అన్నట్టు కదా, సదరు వ్యక్తి అన్నట్టుగా. అలాంటి విధి విధానాలు ఏమంటే మనందరం కూర్చొని ఇబ్బందిగా ఉంటే కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాం తప్ప వ్యక్తిగతంగా మీరు ఎవరిని కూడా దయచేసి కించపరిచేలాగా ఇవన్నీ చేయకండి. ఎందుకంటే చాలా పని ఉంది మనకి. 200 కోట్లు తేలైపోతున్నాం ఈ రోజున. పంచాయతీల్లో డబ్బులు లేవు, బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవు. ఈ మధ్యనే వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఒకటే మాట్లాడుతాం, మీరు కమిటెడ్ లీడర్షిప్ మీరు ఇవ్వండి, మేము మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, మీకు పెట్టుబడులు ఇచ్చే బాధ్యత మేము చాలామంది చెప్తాం. గత ప్రభుత్వంలో మాకు ఆ నమ్మకం రాలేదు. మీరు చాలా కమిటెడ్గా ఉన్నారని మాకు అర్థమవుతూ ఉంది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ వీళ్ళందరితో మాట్లాడుతూ ఉంటే నా సైడ్ నుంచే పెద్ద పరిపాలన అనుభవం లేనివాడిని. అందుకనే చంద్రబాబు గారి అనుభవం చాలా అవసరం రాష్ట్రానికి. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఎందుకంటే 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, పరిపాలన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా కీలకం. సో అలాంటి పరిపాలనా దక్షత ఉన్న వ్యక్తికి నాతో సహా అందరం చేదోడు వాదోడుగా ఉండాలి.
ఈ కూటమి ప్రజలకి సుస్థిరత ఇచ్చి ప్రజలు తమ స్వశక్తి మీద నిలబడే వరకు ఈ కూటమి మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకున్నాం. దీన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సో మీ అందరికీ కూడా పేరు పేరున ఈ సమావేశానికి విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఆర్ఫనేజ్ నుంచి వచ్చారని చెప్తా ఉన్నారు. విచ్ ఆర్ఫనేజ్ స్టార్? అలాగే పార్టీ తరపు నుంచి ఎస్కేసిబి ఆర్ఫనేజ్ హోమ్ నుంచి వచ్చిన అవసరం ఎస్కేసిబి ఆర్ఫనేజ్ హోమ్, షైన్ ఆర్ఫనేజ్ హోమ్ నుంచి వచ్చిన ఎస్కేసిబి ఆర్ఫనేజ్ హోమ్ స్వర్ణలత పుష్పలత గారికి, షైన్ ఆర్ఫనేజ్ హోమ్ సంధ్యారాణి గారికి, జి సంధ్యారాణి గారికి, ఎన్ సంధ్యారాణి గారికి మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని ఏదో నాకు నేను ఎప్పుడు ఏం అడిగానంటే, డబ్బులు వేస్ట్ అయిపోతూ ఉంటే పూలు తెస్తూ ఉంటారు, అలాగే విగ్రహాలు ఒకటి తేవడం, ఇవి కూడా దయచేసి నేను దాన్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటాను. ఈరోజు కాయగూరలు ఎందుకు చెప్పండి, కనీసం మనకి ఇచ్చేది ఏదైనా ఉంటే కనీసం కొద్దిమంది పిల్లలకి ఒక పూట తిండి అవుద్ది. మీరు కూడా ఏదైనా ఇవ్వాలనుకుంటే నాకు కూడా ఇవ్వక్కర్లేదు, దయచేసి డైరెక్ట్గా ఆర్ఫనేజెస్కి ఇవ్వండి. నాకు ఒక మాట చెప్పండి చాలు. మీకు పూలు గుర్తిద్దాం అనుకుంది వాళ్ళకి ఈ విధంగా 2,000 5,000 వాళ్ళకి మన అనాథాశ్రమాలకు ఇచ్చాం. లేదంటే డొక్కా సీతమ్మ క్యాంటీన్లకు, అన్న క్యాంటీన్స్కి మేము అక్కడ డొనేషన్గా ఇచ్చాం. 10 మంది భోజనం చేస్తారు. సో అలాగే నా తరపు నుంచి, పార్టీ తరపు నుంచి కూడా 2 ఆర్ఫనేజెస్కి ₹1,00,000 చొప్పున నేను ప్రకటిస్తున్నాను. మీ అందరికీ నాకు ఉట్టి చేతులతో మిమ్మల్ని కూరగాయలు ఇచ్చి పంపించడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకని మనస్ఫూర్తిగా మీ ఆర్ఫనేజెస్కి చెక్ రాసి రెడీ చేయమని 1 lakh ఇచ్చి. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది మీకు నాయకులందరికీ కూడా చెప్తాను, సరైన పదవులు. ఇప్పుడు నేను హరిప్రసాద్ గారిని ఎలా గుర్తించామో, కష్టం చేసిన వ్యక్తిని నేను ఎప్పుడు మర్చిపోను, గుర్తించను. నేను గుర్తించకుండా పోను, గుర్తిస్తాను. కాదు, మనకున్న పరిమితమైన అధికారం స్థానాల వల్ల కొంత మనం టీడీపీ తోటి, భారతీయ జనతా పార్టీ తోటి ప్రధానంగా మనం పంచుకోవాలి. కాబట్టి కొన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాల్సినవి ఉంటాయి. అందరూ నన్ను చైర్మన్ పదవులు తప్ప ఎవరు తక్కువ అడగట్లేదు. దయచేసి అందరూ చైర్మన్లు కూడా నేను లేవు అక్కడ. టీటీడీ బోర్డు మెంబరు, టీటీడీ బోర్డు చైర్మన్, అన్ని చైర్మన్లు అడుగుతూ ఉంటే నేను చంద్రబాబు గారి దగ్గర ఎలా తీసుకెళ్ళాలో తెలియట్లే. మరి మా పార్టీ సంగతి ఏంటి, ఆయన ఏంటంటే నేనేం చెప్పందని. కొంచెం పెద్ద మనసుతోటి నేను అందరికీ ఆ ఫెసిలిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, మనందరికీ ఎవరైతే చేశారో. కాదు, ఇది పదవుల దగ్గర ఆగిపోవద్దు. మీకు నా గుండెల్లో స్థానం ఉంది, మనం మర్చిపోను. నేను కూడా ఇక్కడ దాకా వచ్చి నిలబడ్డాను అంటే, ఇప్పుడు ప్రధానమంత్రి గారు మన అందరూ అడుగుతున్నారు, మీరు పార్లమెంట్లో మీరు కూర్చొని క్యాబినెట్ ర్యాంక్ తీసేసుకోవచ్చు కదా. అది నేను ట్రాన్సాక్షన్ కాదు, నాకు దేశం మీద ఇష్టం. నాకు నచ్చిన నాయకుడు, మనకు నచ్చిన పార్టీ బీజేపీ తెలియదు తప్ప కూర్చోబెట్టి నేను ఈ పదవి నేను మీకు చేశాను కాబట్టి నాకు ఒక ట్రాన్సాక్షనల్ బేసిస్ మీద రాజకీయం చేయండి. సో మీరు కూడా ఆ విధానంలో ఉండాలని కోరుకున్నాను. ఎందుకంటే మీలాగా ఉంటేనే పార్టీకి నిలబడతాం. నేను చూస్తే భారతీయ జనతా పార్టీ విధి విధానాలు చూసి చాలా నేర్చుకోవాలి మనం. ఆర్ఎస్ఎస్లో ఒక ఫ్లోట్ చేసిన ఒక పార్టీ అది. సంఘ్ నుంచి చాలామంది నాయకులు వచ్చి నిస్వార్థంగా చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు గుర్తింపు కూడా ఉండదు. జనరల్ సెక్రటరీ అవుతారు, నెక్స్ట్ మినిట్లో వాళ్ళకి మళ్ళీ కార్యకర్తలు వెళ్ళిపోతారు. అఫ్కోర్స్ దట్స్ అ గ్రేట్ ఆర్గనైజేషన్ లైక్ ఆర్ఎస్ఎస్. కానీ దాని నుంచి స్ఫూర్తి తీసుకుంటాం మనం. వాళ్ళు ఎంతసేపు ఆర్ఎస్ఎస్ ఎంతసేపు దేశం, సమాజం, దేశ సమగ్రత మీద ఉంటారు తప్ప వాళ్ళు చాలా నిస్వార్థంగా ఉంటారు. చాలా నిస్వార్థంగా ఉంటారు. ఎంతో కొంత వారి నుంచి ప్రేరణ తీసుకొని మనం కూడా నిస్వార్థంగా పదవులు వస్తే ఖచ్చితంగా మీకు వస్తాయి, తీసుకోండి. పదవి లేనప్పుడు కూడా అంతే కమిట్మెంట్తో పనిచేయాలని కోరుకుంటున్నాను. నేను అలాంటి వాడిని. పదవులు లేవు, ఏమి లేవు, డబ్బులు లేవు, గుర్తింపు లేదు, తిట్లు శాపనార్థాలు తప్ప ఆయన మనం చేశాం కదా.
అందుకని దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే అందరి దగ్గర నుంచి తీసుకున్నప్పుడు కూడా మన మహిళా నాయకురాల దగ్గర నుంచి కానీ నాయకుల దగ్గర అందరిని తీసుకుంటే అందరూ కూడా చాలా ఉన్నతమైన కీలకమైన పదవులు అడుగుతూ ఉన్నారు. ఉన్నాయి చాలా తక్కువ. కొంతమందికి పార్టీ పదోన్నతి ఉంటుంది. కొంతమందికి ఈ శాఖల్లో కీలకమైన శాఖల్లో పదవులు అన్నీ నేను ప్రయత్నం చేస్తున్నాను. సో నాకు అవకాశం ఇవ్వండి. కొంచెం తప్పులు ఎక్కడన్నా ఉంటే మీరు కోప్పడకుండా హరిప్రసాద్ గారి దృష్టికి తీసుకురండి, నాగబాబు గారి దృష్టికి తీసుకురండి, మిగతా ముఖ్య నాయకుల దృష్టికి తీసుకురండి. ఎందుకంటే నేను మనోహర్ గారి పేరు ఎందుకు చెప్పట్లేదంటే ఇప్పుడు ఆయన మంత్రి సివిల్ సప్లైస్, ఆయన బిజీగా ఉన్నారు. మొత్తం అక్రమ బియ్యం మీద గోడౌన్ల మీద మూయించేస్తూ ఉన్నారు. అందువల్ల అందుకని ఆయనకి ఈ బాధ్యతలు అప్పచెప్పట్లేదు. ఆయన రాష్ట్రం కోసం చేయాల్సింది చాలా ఉంది ఆయనకి. అందుకని మీరందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. నేను మీకు అండగా ఉండేవాడిని, నిలబడేవాడిని, మర్చిపోనివాడిని. మీకు నెలకి కానీ 3 వారాలకు కానీ మీరు ఒక 2 వీక్స్ ముందు కానీ 3 వీక్స్ ముందే కనుక మీరు నన్ను కలవాలి అని అంటే ఖచ్చితంగా నేను కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద నాయకుల దాకా అందరితో కలుస్తాను, మీతో కూర్చొని మాట్లాడతాను. కాదు నాకు ఇవ్వాల్సింది ఏంటంటే మీరు సడన్గా వచ్చేస్తేనేమో నాకున్న దాంట్లో అందరిని అడ్జస్ట్ చేయలేకపోతాం. మీరు కొంత ఎజెండాను కూడా ఫిక్స్ చేసుకురండి. నాకున్న సమయం కూడా చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత చేసి నేను ఆయన దగ్గర ఎంత టైం తీసుకున్నాను, కరెక్ట్గా 60 సెకండ్ల టైం తీసుకున్నాను. 60 సెకండ్స్ అంతే, 60 సెకండ్స్, లెస్ దెన్ ఎ మినిట్ ఆయన కలిశాను. ఎందుకంటే ఆ స్థాయి అంత పని ఉన్న వ్యక్తులకి మనకు కావాలి ఇవ్వగలిగేదే మనం ఎక్కువ వాళ్ళ కాలాన్ని దుర్వినియోగం చేయకపోవడం. ఆయన మొహమాట పెడితే ఇంకో 5 నిమిషాలు కూర్చుంటారు. నాకు బాధ్యత ఉంది. అలాంటి వ్యక్తిని మనం ఎక్కువసేపు కూర్చోబెట్టకూడదని కరెక్ట్గా ఆయన ఒక 40-50 సెకండ్లు 60 సెకండ్లు అయిపోయి నేను బయలుదేరుతాను సార్, జస్ట్ ఒకసారి మేము కలిసి విష్ చేయడానికి వచ్చాను, అంతకుమించి చెప్పలా. సో అలాగే నన్ను దృష్టిలో పెట్టుకుని నాకు చాలా కీలకమైన బాధ్యతలు ఉన్నాయి. ఇంతమందిని కలవాలి నేను. అందుకని మీరందరినీ దృష్టిలో పెట్టుకొని ఏం మాట్లాడదలుచుకున్నారో ఏమి కావాలో నాకు స్పష్టంగా చెప్పండి. మీరు నా కోసం పనిచేశాను, మీరు నన్ను గుర్తించండి. అలా కాకుండా మీరు మనస్ఫూర్తిగా మీ కోరిక చెప్పండి. నాకు ఇలాంటి పదవి కావాలని కోరుకున్నాను చెప్పండి నాకు. అది కమిటీకి ఇస్తాను నేను. ఆ కమిటీ కూడా కొన్ని నియమావళి పెట్టాను నేను. ఎలా చేశారు, ఏం చేశారు, పార్టీకి ఎంత చేశారు, కార్యకర్తలతో ఎలా మమేకమయ్యారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన గుర్తింపు ఆ బేరీ చేసుకుని ఇప్పించేస్తాను. కానీ మీరు ఒక స్టీవ్ జాబ్స్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా కావాలంటే మీరు అడగాలి. అడిగితే నేనేం చెప్తానంటే నేను ఫస్ట్ నేను నో చెప్పను ఎవరికి. చాలామంది నా దగ్గరికి వచ్చి చైర్మన్స్ కావాలి, టీటీడీ చైర్మన్ కావాలని కనీసం ఒక 50 మంది అడిగారు ఇప్పటికి నన్ను. ఒకటే ఫస్ట్ సంతోషం, మా ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు అడగలేదు, అందుకని ఆనందంగా అనిపిస్తుంది. అంటే గతంలో వైసీపీ వాళ్ళకి మనకు కూడా ఇంట్లో వాళ్ళు వచ్చేసి మొత్తం బంధువులు అందరూ పనిచేసుకుని అంటే భయం వేసింది. మా ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతారు కానీ సంతోషంగా ఎవరు అడగల. అందుకని నాగబాబు గారి పేరు వచ్చింది, అందుకని అంటున్నాను ఈ మాట. రేపు మా నాగబాబు గారికి అలాంటి కోరికలు లేవు. ఆయన నిరాకారాన్ని ప్రార్థించే వ్యక్తి. ఎథీస్ట్ అని చెప్పను కానీ ఒక భగవంతుని విగ్రహారాధనని దాటి ఉండే వ్యక్తి, అసలు నిరాకారాన్ని పూజించే వ్యక్తి. అందుకని ఆయన పేరు ఎలా వచ్చిందని అనుకున్నాను. చాలా ప్రతిదీ కూడా మీరు అడగండి, నేను దానికి నో చెప్పను, నేను పరిశీలిస్తాను. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో ఎందుకు ఇవ్వలేదో, ఏమి చేయగలమో నేను మనస్ఫూర్తిగా మీకు మనసు ఇప్పి మన నాయకుల ద్వారా చెప్పిస్తాను. లేదంటే కొన్ని పరిస్థితులు నేనే చెప్తాను. అందుకని దీని పెద్ద మనసుతో మీరు అందరూ అర్థం చేసుకొని మీరు అడగడం అయితే అస్సలు మీరు ఇబ్బంది పడదు, మీరు అడగండి మనస్ఫూర్తిగా. ఎందుకంటే నాకు ఏదైనా కావాలని నేను అడుగుతాను. కాదు నేను ఎప్పుడు నా స్వార్థాన్ని నేను ఏమడగను, నాకు పదవి అడగను. కానీ నేనేమంటానంటే నాకు ప్రధానమంత్రి గారిని అడుగుతాను. ఇప్పటిదాకా ఏం అడగలేదు ప్రధానమంత్రి గారిని, ఖచ్చితంగా అడుగుతాను. రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజల కోసం అడుగుతాను. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా పాసిబిలిటీ ఉందా అడుగుతాను. అలాగే మనకి విశాఖలో రైల్వే లైన్ కావాలి, రైల్వే జోన్ కావాలి, అవన్నీ అడుగుతాను. అలాగే మనకి ఒక 20 లక్షల మందికి ఉద్యోగాలు రావాలని మన కూటమి ప్రభుత్వం అనుకుంటే దానికి తగ్గట్టుగా సర్వీస్ సెక్టర్ని ఎంత డెవలప్ చేయొచ్చు, ఇలాంటివన్నీ అడుగుతాను. పదవి అనేది మనకి బాధ్యత అవ్వాలి, కానీ అది ఒక
ఫ్యాషన్ స్టేట్మెంట్ ఒక అలంకారం అవ్వకూడదు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నప్పుడు నాకు ఉన్న ఇబ్బంది ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా, ఇప్పుడు నేను పొల్యూషన్ నేను తీసుకున్నా కానీ, అటవీ శాఖ తీసుకున్నా, పర్యావరణం తీసుకున్నా, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నా, నేను వచ్చి ఇప్పుడు నేర్చుకోలేదు. నేను కనిపించడం మీకు పొలిటికల్గా న్యూస్ లేదంటే ఒక నాయకుడిగా కనిపించవచ్చు, కానీ పబ్లిక్ పాలసీని చాలా లోతుగా అధ్యయనం చేసి వచ్చినవాడిని నేను లాస్ట్ 20 yearsలో. ఖాళీగా ఏం లేను నేను. సో అందుకు నాకు రివ్యూస్ నాకు తేలిగ్గా ఉంది. నాకు నేను అధికారంలో లేనప్పటికీ, పరిపాలన అనుభవం లేనప్పటికీ కూడా. అలాగే మీరు ఏదైనా అడిగేటప్పుడు కూడా మీ అనుభవంలోకి దగ్గరగా అడగండి. నాకు లేదు అంటే, నాకు భవిష్యత్తులో ఏదైనా కావాలంటే మీరు దానికి తగ్గట్టుగా సంసిద్ధం అవుతానంటే ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్. సో అందుకని దీని అందరూ పెద్ద మనసుతో మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న మీడియా అధిపతులందరికీ, ముఖ్యంగా మేము 21 మంది మేము గెలవగలిగాం. జనసేన 5.5 కోట్ల మంది ప్రజలకి అండగా నిలబడింది, కూటమి విజయానికి వెన్నుదన్నులా నిలబడింది అంటే మేము చేసిన ప్రతి కష్టాన్ని మీడియా అధిపతులు కానీ, సీనియర్ పాత్రికేయులు కానీ, ప్రతి యూట్యూబర్ కానీ మీదైనా యుద్ధం చేశారు. అది మేము మర్చిపోలేదు. సో మీకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ మా దగ్గర ఛానల్ లేవు. మా దగ్గర నన్ను అందరూ అడిగేవాళ్ళు, ఛానల్ లేదు ఏం చేద్దామంటే, ప్రతి గొంతు మనకి ఛానల్ అవుతుంది, ప్రతి ఫేస్బుక్ మనకి ఛానల్ అవుతుంది, ప్రతి టీవీ మన ఛానల్ అవుతుంది. ప్రజల కోసం చేసినప్పుడు అన్ని ఛానల్స్ మన ఛానల్స్ అవుతాయి. అందుకనే నాకు ఇది మనది కాదు, ఇది వాళ్ళది అని నేను ఎప్పుడు అనుకోను. ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం వాళ్ళ ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఛానల్ని కూడా నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తాను. వాళ్ళు మనల్ని గుర్తించకపోవచ్చామే కానీ వాళ్ళకి ఆ గౌరవం సంపూర్ణంగా ఇస్తాం. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఈ మధ్యన చాలా కీలకం అయిపోయింది. నేషనల్ మీడియా అడిగింది, మన కర్నూలులో జరిగిన సంఘటన, ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన, ఒక చిన్నపాటి బిడ్డ మీద ఏం జరిగిందో అందరూ మైనర్ బాలు ఏం చేశారు మీకు అర్థమైంది. నన్ను స్పందించమన్నారు. ఏం మాట్లాడాలంటే, ఒక 18 ఏళ్ళు దాటిన యువతనైతే ఎలాంటి పనిష్మెంట్ అని ఇచ్చేయచ్చు. ప్రతిసారి ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడల్లా ఒక మనిషిని ఎన్కౌంటర్ చేస్తే సమస్య తీరిపోద్దా అనేది ఎప్పుడు నాకు సందేహం. మరి ఏం చెయ్యాలి అనేది కూడా అందరూ కూర్చొని చేయాలి. అందుకని మన వ్యవహార శైలి, ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో చాలా మార్పు రావాలి. వీరి భాషా వ్యవహారాలు ఇష్టం వచ్చినట్టు తిట్టేసి, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేస్తే, నాయకుల్ని రౌడీల్ని పెంచి పోషిస్తే చిన్నపిల్లలకు కూడా అది ఆలవాలం అయిపోయింది. అందుకని లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు చాలా టఫ్గా ఉండండి. మన ఎమ్మెల్యేలందరికీ చెప్తా ఉన్నాను, మన ఎంపీలందరికీ చెప్తున్నాను, చాలా చాలా బలంగా ఉండండి, అన్కాంప్రమైజింగ్ ఉండండి లా అండ్ ఆర్డర్ సంబంధించి. అలాగే విద్యా వ్యవస్థలో కూడా మనం నెక్స్ట్ మీటింగ్లో ఎప్పుడు కూర్చున్నప్పుడు దీనికి సమాజం కూడా మారాలి, కొంత బాధ్యత తీసుకోవాలి. ఈ సినిమాలు చూసో లేదంటే సామాజిక మాధ్యమాలకు ప్రతి ఒక్కరం కూడా మన కుటుంబాల పట్ల మనం బాధ్యత తీసుకోవాలి. ఇదే నేను లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ నేను వస్తూ ఉన్నప్పుడు ఒక తల్లి ఇక్కడ వచ్చి ఆగింది. నేను చాలామందిని మాట్లాడుతున్నప్పుడు తల్లి వచ్చి చెప్పింది, నా బిడ్డను తీసుకెళ్ళిపోయారు, 2-3 అమ్మాయిలు తీసుకెళ్ళిపోయాడు అంతకుముందు ఆ కుర్రాడు, 16 ఏళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి వచ్చిన 1 వారం రోజులు పట్టుకెళ్ళిపోయారు అబ్బాయిని. 9 నెలలు అయిపోయింది, నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. కంప్లైంట్ ఇచ్చాం మాచవరంలో. అంటే మన కేకే గారిని పంపించి వెంటనే కన్సర్న్ పోలీసు అధికారితో మాట్లాడితే 9 నెలల్లో సాధించలేనిది 9 రోజుల్లో తీసుకురాగలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, విజయం అని కాదు, ఒక చిన్నపాటి అధికారం ఇంత చేయగలదు. అలాంటిది 3,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోయారు. వచ్చిన ఏ పరిస్థితుల్లో తిరిగి వచ్చారో మనకు తెలియదు, వాళ్ళు ఎంతమంది తిరిగి వచ్చారో తెలియదు. అందుకని ముఖ్యంగా ఆడబిడ్డలకు సంబంధించి మటుకు చాలా చాలా బలమైన మనకి ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా బలంగా ఉండాలి. అందుకని మనందరం కూడా పర్సనల్గా, అపార్ట్ ఫ్రమ్ పార్టీ, మనందరం కూడా దీనికి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా, నంద్యాల ఇన్సిడెంట్ లాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?
మాధ్యమాల్లో, ప్రసార మాధ్యమాలు కూడా నా కోరిక ఏంటంటే ఎంతసేపు తిట్ల పురాణాలు కాకుండా మీరు ఇవ్వాల్సింది ఇలాంటి చర్చలు, ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, దాని మీద కొంచెం హెల్తీ డిబేట్స్ పెట్టండి. మనోహర్ గారు సివిల్ సప్లైస్ ఎంత బలంగా పనిచేసిన మనోహర్ గారు మీకు మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తాను. పొద్దున్న హైదరాబాద్లో కూడా మాట్లాడుతున్నారు, అధికార యంత్రాంగం అందరూ మీరు చాలా బాధ్యతగా ఉన్నారు, భయపడుతున్నారు ఏంటని అడిగితే ఇట్లా సివిల్ సప్లైస్ ఇంత బలంగా ఉంది, పనిచేస్తాను. మనోహర్ గారికి నా అభినందనలు తెలియజేస్తాను. మీరు రావటంలో రేట్లు తగ్గినాయి, మొత్తం నిత్యావసర వస్తువులు తగ్గించారు, అది మీకు హ్యాట్స్ ఆఫ్ మీకు. అలాగే కల్తీ చేస్తున్న ఎవరికైనా సరే మనకి పౌర సరఫరాలకు సంబంధించిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ని అక్రమ ఎగుమతుల్ని ఖచ్చితంగా బలంగా ఎదుర్కొంటాం. అది రేపు క్యాబినెట్ మీటింగ్లో కూడా మాట్లాడుతాం దాని గురించి. పెట్టుబడులు వచ్చేలాగా, భవిష్యత్తు ఆనందదాయకంగా ఉండేలాగా, అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేలాగా భవిష్యత్తులో మనందరి కార్యక్రమాలు ఉంటాయి. మీ అందరికీ నేను అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, జస్ట్ మీకు 2 వీక్స్ ముందు మీరు నాకు దయచేసి మీరు అందరూ నా అపాయింట్మెంట్ కావాలి, మీతో నాతో మాట్లాడాలంటే నేను మీకు అందుబాటులో ఉంటాను. నాతో పాటు కాకుండా మన నాయకులు కూడా ఇక్కడే వారానికి ఒక్కొక్క ఎమ్మెల్యేని ఇక్కడే ఉండమని చెప్పాను. దాదాపు నెలలో 30 రోజులుంటే మనకున్న 23 మంది ఎమ్మెల్యేలు కానీ 2 ఎంపీలు కానీ 23 మంది నాతో సహా రోజుకి ఒకళ్ళని చొప్పున ఇక్కడ ప్రత్యేకించి మీకు అందుబాటులో ఉంటాం. మీ నియోజకవర్గపు కష్టాలు కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, ఏదైనా సరే మీకు చెప్పుకోవడానికి మీకు అండగా మీకు ఇక్కడే ఉంటారు, కనీసం ఒకళ్ళు ఉంటారు. సో ఈ సందర్భంగా మీ అందరికీ ప్రతి నియోజకవర్గానికి, ప్రతి ఎమ్మెల్యే గారికి కానీ, ప్రతి ఎంపీకి, ప్రతి ఒక్కరు కూడా కేంద్ర కార్యాలయంలో ఒక రోజు మీరు గడపాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటాను. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.